ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రతి మ్యాచ్ కీలకమే. ప్లే ఆఫ్స్ చేరాలి అంటే విజయాల మోత మోగించాల్సిందే. ఇలాంటి టైంలో తన తర్వాతి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ను ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియమే ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే మ్యాచ్ కు వానగండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నిజానికి మ్యాచ్ కు ముందు రోజే వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. లక్నో సూపర్ జైంట్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే జల్లులు కురిశాయి. దీంతో లక్నో ప్లేయర్లు ప్రాక్టీస్ ఆపేయాల్సి వచ్చింది. ఒక్కసారిగా మారిన పరిస్థితులతో హెచ్సీఏ అలర్ట్ అయింది. గ్రౌండ్ మొత్తాన్ని కవర్స్ తో కప్పేసింది. మ్యాచ్ రోజున కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ కు ఉప్పల్ మ్యాచ్ చాలా కీలకం. పాయింట్ల పట్టికలో ముందడుగు వేయాలంటే గెలిచి తీరాల్సిందే. రెండు జట్ల ఖాతాల్లోనూ పాయింట్లు సమానంగా ఉన్నాయి. ఓ రకంగా ఉప్పల్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కు షూటౌట్ వంటిదే. ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ 11 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 6 మ్యాచ్ల్లో గెలిచింది. 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 12 పాయింట్లు సాధించింది. సరిగ్గా లక్నో సూపర్ జైంట్స్ కూడా 11 మ్యాచ్ల్లో 6 గెలిచింది. 12 పాయింట్లే సాధించింది. కాకపోతే రన్ రేట్ పరంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మెరుగ్గా ఉంది. ఎస్ఆర్హెచ్ -0.065 రన్ రేట్ ను సాధించింది. లక్నో సూపర్ జైంట్స్ రన్ రేట్ -0.371. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే మాత్రం రెండు జట్ల ఖాతాల్లో ఒక్కో పాయింట్ చేరుతుంది. రన్ రేట్ పరంగా మెరుగ్గా ఉన్నందున ఎల్ఎస్జీ కంటే ఎస్ఆర్హెచ్ బెటర్ ప్లేస్ లో నిలుస్తుంది. అయితే ప్రతి మ్యాచ్ లో గెలిస్తేనే పాయింట్ల పట్టికలో దూసుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. వర్షం పడితే రెండు జట్లపైన ఎఫెక్ట్ పడినట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్లే ఆఫ్స్ రేసులో తిరుగుండకూడదు అంటే సన్ రైజర్స్ తీన్మారాడాల్సిందే అంటున్నారు. హ్యాట్రిక్ విజయాలు సాధించాలి అంటున్నారు. ఉప్పల్లో విజయం సాధించిన జట్టుకే ప్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశాలు మెరుగవుతాయంటున్నారు. అందుకే సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ ఉత్కంఠను పెంచుతోంది. వర్షం పడితే మ్యాచ్ పరిస్థితి ఏంటి? కొన్ని ఓవర్లైనా ఆడించే అవకాశం ఉంటుందా లేదా అని అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మరోవైపు లీగ్ దశలో లక్నోతో తొలిసారి తలపడినప్పుడు ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఇప్పుడు ఆ ఓటమికి ఉప్పల్లో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. కీలక సమయంలో దెబ్బ కొట్టాలనుకుంటోంది. లక్నోతో పాటు లీగ్ దశలో చివరి 2 మ్యాచ్లను సన్ రైజర్స్ తన హోమ్ గ్రౌండ్ లోనే ఆడబోతోంది. గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ ను ఢీకొట్టబోతోంది. హోమ్ అడ్వాంటేజ్ తో విజయాలు సాధించాలి అనే పట్టుదలతో కమిన్స్ సేన కనిపిస్తోంది.